185 question. What is convectional rainfall? సంవహన వర్షపాతము. కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటే ఏంటి? రెయిన్ఫాల్ కాస్డ్ బై వార్మ్ మాయిస్ట్ ఎయిర్ రైజింగ్ వర్టికల్లీ, కూలింగ్ అండ్ కండెన్సింగ్. సో వేడిగా ఉన్న తేమగాలి నిలువుగా పైకి లేచి చల్లబడి కండెన్సేషన్ చెంది మళ్ళీ వర్షం రూపంలో పడితే దాన్ని కన్వెక్షనల్ రెయిన్ అంటారు. కన్వెక్షనల్ రెయిన్ అంటే ఏంటిది? భూమి పైనుంచి ఏమవుతుంది? వాటర్ వేపర్ వస్తుంది కదా, వార్మ్ మాయిస్ట్ అనేది వర్టికల్గా పైకి ప్రయాణిస్తుంది. పైకి ప్రయాణించి అక్కడ ఏమవుతుంది? కూల్ అవుతుంది. కూల్ అయి కండెన్స్ అవుతుంది. కండెన్స్ అయి మళ్ళీ ఏమవుతుంది? వర్షం రూపంలో భూమి మీద పడుతుంది. దీన్ని ఏమంటారు? కన్వెక్షనల్ రెయిన్ అంటారు. 186. వాట్ ఈజ్ ఆరోగ్రాఫిక్ రెయిన్ఫాల్? ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే ఏంటిది? రెయిన్ఫాల్ కాస్డ్ వెన్ మాయిస్ట్ ఎయిర్ ఈజ్ ఫోర్స్డ్ టు రైజ్ ఓవర్ మౌంటైన్స్ ఆర్ ఎలివేషన్. అంటే ఏందట? సో ఈ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే ఏంటంటే తేమతో కూడిన గాలి పర్వతాలను లేదా ఎత్తైన ప్రాంతాలను ఢీకొని పైకి లేవడం వల్ల కురిసే వర్షము. ఈ యొక్క పర్వతాలను మరియు వీటిని ఢీకొని పైకి ప్రయాణించడం వలన వచ్చే వర్షాన్ని ఏమంటారు? ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. 187. In which geographic situation is orographic rainfall most likely? మరి ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే పర్వత వర్షపాతము అంటారు. ఈ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అనేది ఎక్కడ ఎక్కువగా పడుతుంది? ఆన్ ద విండ్వర్డ్ సైడ్ ఆఫ్ మౌంటైన్స్. విండ్వర్డ్ సైడ్ ఆఫ్ మౌంటైన్స్ అంటే పర్వతాల పవనాభిముఖ దిశలో, విండ్వర్డ్ సైడ్ పవనముఖాభివృద్ధి దిశ లోపల ఎక్కువగా పడడం జరుగుతుంది.